సంఘాల నేతలైనా 6 ఏళ్లకు ఖచ్చితంగా బదిలీ అట. వారు ఏ పదవిలో ఉన్నా స్థాన చలనం తప్పనిసరి. ప్రభుత్వ జీవోలో స్పష్టం. చూద్దాం మరి ఎంతవరకు ఇది అమలు అవుతుంది అన్నది. ఎందుకంటే ఇప్పుడు వివిధ యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్లో నాయకులు ఉంటారు, సంఘాల నాయకులు. సో ఆ నాయకులు కూడా ఖచ్చితంగా బదిలీ కావాల్సిందేనట. 6 ఇయర్స్ కనుక ఒకే ప్లేస్లో ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేయాల్సిందే. మళ్ళీ షిఫ్ట్ చేయడం అంటే మళ్ళీ ఏంది, ఇప్పుడు కామన్గా ఉన్న వాళ్ళకైతే, కామన్ ఉద్యోగులకైతే ఇక్కడ నుంచి వేరే జిల్లాకి ఇంకో దగ్గర వేస్తారు. అదే హైదరాబాద్లో అటు ఇటు తిప్పుతారా ఎట్లా? దానికి ఏంది? ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలో తమను మార్చొద్దని కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు పైరవీలు చేస్తూ ప్రభుత్వ శాఖాధిపతులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో 18-20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా తమను బదిలీ చేయొద్దని సంఘాల పదవుల పేరుతో గట్టిగా కోరుతూ ఉండడం గమనార్హం. కానీ బదిలీల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నెల 3వ తేదీన జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాల ప్రకారం ఒకే చోట 6 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలందరినీ తప్పనిసరిగా తాలూకా, డివిజన్, జిల్లా, రాష్ట్ర కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి. వారికి సంఘాల పేరుతో ఎలాంటి మినహాయింపు లేదు. ఉద్యోగ సంఘాల్లో వివిధ పదవుల్లో ఉన్న నేతల బదిలీ ప్రక్రియలో 2012లో వెలువడిన ప్రభుత్వ సర్వీసు ఉత్తర్వుల్లోని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. గుర్తింపు లేక పెద్ద సమస్య అట. 16 ఏళ్లుగా హైదరాబాద్లో కదిలించొద్దని ఒత్తిడట. 16 ఏళ్ల నుంచి ఉంటున్నట. ప్రభుత్వ గుర్తింపు లేకపోయినా కొందరు తాము ఫలానా సంఘం కార్యవర్గంలో ఫలానా పదవిలో ఉన్నట్లు చూపుతూ ఏకంగా 15 నుంచి 25 ఏళ్లుగా నగరాలు, జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నారు. ఉదాహరణకు ఒక శాఖలోని సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి ఒకరు తనకు తాను సంఘం నేతను అని చెప్పుకుంటూ 16 ఏళ్లుగా హైదరాబాద్లో ఒకే ఆఫీసులో పనిచేస్తుండట. ఇప్పుడు కూడా తనను బదిలీ చేస్తే ఊరుకునేది లేదని, తన పోస్టుని ఇతరులెవరూ అడగొద్దని తమ శాఖలోని ఉద్యోగులను హెచ్చరిస్తున్నట. ఇక ఆయన ఎంత తోపయిండాలా? ఆయన నాకు తెలిసి ఆఫీస్కి పోతాడో పోడో, ఖద్దరు బట్టలు వేసుకొని ఆ సీట్లో పోయి కూర్చుంటాడు అనుకుంటా. వీళ్ళు పని చేస్తారా? పాపం అందరిని అనట్లేదు నేను. అందులో కూడా ఉద్యోగ సంఘాల నాయకులు, వాళ్ళ కోసం పనిచేస్తున్న నాయకులు కూడా కొంతమంది ఉంటారు. ప్రతి శాఖలో పలు రకాల పేర్లతో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఈ ఉద్యోగ సంఘాలు ఈ ఉద్యోగుల సంక్షేమం కోసం కొట్లాడతారా, ఉద్యోగుల అభివృద్ధి కోసం కొట్లాడతారా, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఉనికి కోసం కొట్లాడుకుంటారో కొన్నిసార్లు అర్థం కాదు. 317 జీవో మీద ఎన్ని ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినాయి కేసీఆర్ హయాంలో? సరే కొంతమంది చేసిండొచ్చేమో. అంటే మీరు అంత బలమైన ఉద్యోగ సంఘాలు అయితే ఒక బలమైన పోరాటాన్ని నిర్మించి 317 జీవోని మీరు తొలగించుకునే వాళ్ళు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఏది మీ ఫైట్? ఏది ఏమైనా గవర్నమెంట్ ఎవరు వస్తే వాళ్ళకి భజన చేయాలా, కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి. ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఏ లీడర్లు అయితే ఒత్తిడి తెచ్చి మీరు ఆ ప్లేస్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారో, ప్రభుత్వం కనుక మీ ఆర్గ్యుమెంట్ని లేకపోతే మీ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని మనోడే అని కనుక మీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు ఈ గవర్నమెంట్ మీద పోరాడగలుగుతావా? పోరాడవు. చాలా వాటికి ప్రభుత్వ గుర్తింపు లేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా వాటికి అధికారిక గుర్తింపు లభించలేదు. దాంతో తమకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని గతంలో వివిధ సంఘాల నేతలు ప్రభుత్వానికి విన్నవించారట. ఉదాహరణకు వైద్య శాఖలోని అనేక సంఘాలు తమకు గుర్తింపు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపైన విచారణ చేపట్టిన హైకోర్టు అన్నేసి సంఘాలు ఉండడానికి వీల్లేదని, అంతా కలిసి ఒకే సంఘంగా ఏర్పడి నిబంధనల ప్రకారం కార్యవర్గాలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొని అధికారిక గుర్తింపు కోసం ప్రభుత్వానికి కోరాలి అని సూచించింది. ఈ మేరకు వైద్యులు ఇప్పటివరకు జిల్లా స్థాయి ఎన్నికలను మాత్రమే పూర్తి చేశారు. రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోలే. దాంతో గుర్తింపు రాలే. ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘంలోని నేతలనే, అది కూడా ఒకసారి మాత్రమే వరుసగా 6 ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగించే అవకాశం ఉందని 2012లో ఇచ్చిన జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులోని నిబంధన 2 ప్రకారం వరుసగా 6 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేశాక ఏ సంఘంలో ఏ పదవిలో ఉన్నా తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలకు బదిలీ కావాల్సిందే. నగరం, జిల్లా, తాలూకా కేంద్రాల్లో 6 ఏళ్ల సర్వీసు పూర్తయిన సంఘాల నేతలు మరో ప్రాంతానికి బదిలీ అయిన తర్వాత తాము సంఘంలో మరోసారి కొత్త పదవికి ఎన్నికయ్యామని చెబుతూ కోరుకున్న కేంద్రాలకు బదిలీ అడిగే హక్కు లేదని 2012 జీవోలోని 3, 4 నిబంధనలు వివరిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు తాము సంఘం నేతలమని చెప్పుకుంటూ గ్రామీణ ప్రాంతాల నుంచి డిప్యుటేషన్ పేరిట మళ్లీ నగరాలు, జిల్లా కేంద్రాలకు వస్తున్నారు. ఇలా డిప్యుటేషన్లో ఉన్న సర్వీసును కూడా 6 ఏళ్ల కింద పరిగణించాలని నిబంధనలు వర్తిస్తున్నాయట. ఇగో ఇట్లా ఉన్నది. పాపం కామన్గా ఉన్న ఉద్యోగులు వాళ్ళు ఏమీ చేయలేక ఇట్లాంటి ఒత్తిళ్లతో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ల కారణంగా కొంతమంది బలైపోతూ ఉంటారు. అంటే జెన్యున్గా వాళ్ళకి రావాల్సిన బదిలీ, వాళ్ళు నగరానికి రావాల్సిన వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడికి రాలేకపోతారు.
పెద్ద స్కామ్ ఇది. కోట్ల రూపాయల చేతులు మారుతూ ఉంటాయి అంత కలిపితే.